ఒకవేళ మ్యాచ్ ఆడాల్సి వస్తే కుల్దీప్ని ఏమన్నా ఆడిచ్చే ఛాన్స్ ఉంది. ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఈ 4 టీమ్స్ ఒకే గ్రూప్లో పడే అవకాశం ఉంది ఏమీ అద్భుతాలు జరగకపోతే. కొంతమంది ప్లేయర్స్కి అయితే అందులో మన ఇండియా వాళ్ళకంటే వాళ్ళకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది మన పిచ్చిల మీద ఆడిన అనుభవం. ఒకవేళ మనం లో స్కోర్ చేసినా అవతల వాళ్ళు మనకంటే తక్కువ స్కోర్కి ఆల్అవుట్ చేయగలిగే సత్తా కూడా మన బౌలర్స్లో. హాయ్, హలో, వెల్కమ్ టు హార్ష్మ్యాన్ స్పోర్ట్స్. ఈరోజు మనం టీమిండియా ఛాన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వరల్డ్ కప్లో అందరికీ తెలుసు ఇండియా ఆర్ ద హాట్ ఫేవరెట్స్. మన రీసెంట్ రిజల్ట్స్ చూసుకుంటే లాస్ట్ 39 మ్యాచెస్లో 32 మ్యాచెస్ గెలిచాం. అందులో 2 మ్యాచెస్ నో రిజల్ట్. అవి పక్కన పెడితే ఓన్లీ 5 మ్యాచెస్లోనే మనం ఓడిపోయాం. 32 విన్స్ అవుట్ ఆఫ్ 39. ఎప్పుడైనా ఒక టీం గెలవాలంటే వాళ్ళ స్ట్రెంగ్స్ మీదే ఫోకస్ కాకుండా మైన్యూట్ డీటెయిల్స్ కూడా T20లో మ్యాటర్ చేస్తుంది. ప్రతి చిన్న దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే మనం లాస్ట్ వరల్డ్ కప్ 2024 మనం సౌత్ ఆఫ్రికా మీద ఫైనల్ గెలిచినప్పుడు కూడా మనం వరల్డ్ కప్ గెలిచాం. కానీ ఒక అద్భుతమైన క్యాచ్ సూర్యకుమార్ యాదవ్, ఒకవేళ ఆ క్యాచ్ కానక అటు ఇటు అయ్యి ఉంటే మనకు తెలిసేది కదా ఏమై ఉండదు. సో ప్రతి చిన్నది మ్యాటరే. మనం బ్యాటింగ్, బౌలింగ్ 100% పెట్టినా ఫీల్డింగ్ కూడా ఇంపార్టెంటే. సో మ్యాచెస్ గ్రూప్ స్టేజ్లో, సూపర్ 8స్లో, సెమీఫైనల్స్లో ఆడిన ఫైనల్లో చిన్న తప్పు చాలు కప్పు చేజారిపోవడానికి. ఈ ప్రపంచ కప్లో స్ట్రాంగెస్ట్ టీమ్ అంటే ఇండియానే. లెట్ us అనలైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అభిషేక్ శర్మ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఓపెనర్స్, T20లో నంబర్ 1 ర్యాంక్ ప్లేయర్. అభిషేక్ శర్మ చాలు పవర్ ప్లేలో కనుక కంప్లీట్గా ఆడాడంటే ఆల్మోస్ట్ 200 కొట్టేసినట్టు ఆ రోజు. సో ఆ అభిషేక్ శర్మ ఒక్కడే కాదు, అభిషేక్ శర్మతో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి ఇషాన్ కిషన్, నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వచ్చాడు. ఆ తర్వాత శివం దూబే, వీళ్ళందరూ పోయినా రింకు సింగ్ ఒక్కడు చాలు చితక్కొట్టి పాడేయడానికి. అయితే మన ఇండియన్ టీం చూస్తే 8 బ్యాటర్స్ ఫార్ములాతో వెళ్తున్నట్టుంది. సో 3 స్పెషలిస్ట్ బౌలర్స్, 8 బ్యాటర్స్ అంటే అప్పుడు ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కంపల్సరీగా బుమ్రా, హర్షదీప్ ఉంటారు. స్పిన్నర్స్లో వరుణ్ చక్రవర్తి ఆ 8th బ్యాటర్ ఆప్షన్లో మన వాళ్ళు డెఫినెట్గా అక్షర్ పటేల్ని తీసుకుంటారు. సో అక్షర్ పటేల్ అండ్ వరుణ్ చక్రవర్తి స్పిన్ కాంబోతో వెళ్ళొచ్చు. ఒకవేళ మనం శ్రీలంక పిచ్ మీద పాకిస్తాన్తో ఒకవేళ మ్యాచ్ ఆడాల్సి వస్తే కుల్దీప్ని ఏమన్నా ఆడిచ్చే ఛాన్స్ ఉందా? 7 బ్యాటర్స్ ప్లస్ 4 బౌలర్స్ తీసుకునే అవకాశం ఉందా? అది మనం చూడాల్సి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా బ్యాటింగ్ డెప్త్ నాకు తెలిసి ఈ టోర్నమెంట్లో ప్రస్తుతానికి మ్యాక్సిమం మనంత కెపాసిటీ ఈ పిచ్చెస్ మీద ఎవరికీ లేదు. అయితే 100% షూర్. అందుకనే మనకి ఈ బ్యాటింగ్ డెప్త్ వల్ల కంపల్సరీగా ఓపెనర్స్ ఈ అభిషేక్ శర్మ లాంటి వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఆడే అవకాశం ఉంది. నెక్స్ట్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి రావడం చాలా పెద్ద ప్లస్. ఒకవేళ ఓపెనర్స్ ఫెయిల్ అయినప్పటికీ మనకి మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. హోప్ తిలక్ వర్మ ఈజ్ ఫిట్ ఫర్ అవర్ మ్యాచెస్. ఒకవేళ స్టార్టింగ్ USA మ్యాచ్ వీటికి లేకపోయినా క్రూషియల్ మ్యాచెస్ టైంకి తిలక్ వర్మ కూడా మనకు అందుబాటులోకి వస్తాడని ఆశిద్దాం. ఆ తర్వాత మనం బౌలింగ్ డిపార్ట్మెంట్లో బుమ్రా ఒకవేళ వికెట్స్ తీయనప్పటికీ మంచి ఎకనమీతో బౌలింగ్ చేయగలడు. ఏ టైంలో అయినా మ్యాచ్ మన వైపు తిప్పగలడు. ఏ పార్ట్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో అయినా బౌలింగ్ చేయగలడు. మనకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ ఇన్ బౌలింగ్. నెక్స్ట్ స్పిన్నర్స్ మనకి రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ కాంబినేషన్లో మనం నియర్లీ 70% ఆఫ్ మ్యాచెస్ గెలిచాం. అయితే ప్రస్తుతానికి మన టీమిండియా స్పిన్నింగ్ ట్రాక్స్ మీద వీళ్ళిద్దరిని ఆడతారా ఒకవేళ పెద్ద మ్యాచ్ల్లో? లేదంటే అక్షర్ వరుణ్ తోటి వెళ్తారా? లేదంటే అక్షర్ కుల్దీప్తో వెళ్తారా? ఈ కాంబినేషన్ మనం ఎలా చేస్తారనేది వేచి చూడాలి. ఏదైనప్పటికీ సెలక్షన్ తలనొప్పి అంటే మంచిదే మనకి. నెక్స్ట్ బ్యాటింగ్, బౌలింగ్. హర్షదీప్ సింగ్ కేవలం స్టార్టింగ్లో స్వింగ్ మాత్రమే కాదు, డెత్ ఓవర్స్లో మంచి యార్కర్స్ వేయగలడు, వేరియేషన్స్తో బాల్ చేయగలడు, మంచి షార్ట్ బాల్ బౌన్సర్ ఉంది తన దగ్గర. సో మనకి బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈస్ ఈక్వల్లీ ఎక్విప్డ్ యాజ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్. One and only concern is
ఫీల్డింగ్. లాస్ట్ టైం మనం ఏషియా కప్లో కూడా చూసాము, చాలా క్యాచెస్ డ్రాప్ చేశారు. రీసెంట్గా మనం న్యూజిలాండ్ సిరీస్లో కూడా ఫీల్డింగ్ కొంచెం, ఈ కీలక మ్యాచ్ల్లో ఫీల్డింగ్, ప్రతి పరుగు ఆపటంలో, ప్రతి క్యాచ్ పట్టుకోవడంలో కూడా మన గెలుపు చాలా ఆధారపడి ఉంటుంది. సో ఫీల్డింగ్ కొంచెం ఏమన్నా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తే ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది T20 కాబట్టి ప్రతి చిన్న ఏరియాను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి మన విన్నింగ్ అవకాశాలు ఎక్కువ అవ్వాలంటే. ఇకపోతే ఇండియన్ టీం స్ట్రెంగ్స్ మనం చూసుకున్నాము, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ టీం ఇది అంతా అయిపోయింది. ద మెయిన్ థింగ్ ఈజ్ 2024లో మనం అబ్జర్వ్ చేస్తే USA వెస్టిండీస్లో మ్యాచెస్ జరిగినప్పుడు అన్ని డే మ్యాచెసే. సో స్పిన్నర్స్కి చాలా హెల్ప్ అయింది డే మ్యాచెస్లో, ఎందుకంటే జూ ఎఫెక్ట్ అనేది ఉండదు. నైట్ మ్యాచెస్ ఎప్పుడు మనం ఆడలేదు, కానీ ఈసారి మనం ఇది సాయంత్రం మాట కాబట్టి మ్యాచ్ జూ ఎఫెక్ట్ కంపల్సరీగా వస్తుంది. సో టాస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. టాస్ గెలిచి మన స్పిన్నర్స్ కూడా అండర్ ద జూ పర్ఫామ్ చేయటం అంత ఈజీ కాదు. సో అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జూ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ మన దగ్గర అద్భుతమైన బ్యాటింగ్ ఉంది. సెకండ్ బ్యాటింగ్ చేస్తే ఎలాగో అడ్వాంటేజే, కానీ ఫస్ట్ బ్యాటింగ్లోనే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి చేయాలన్నన్ని పరుగులు కూడా మనం చేయగలం. కానీ జూ ఎఫెక్ట్ ఇది మాత్రం ఒక క్వశ్చన్ మార్కే. నెక్స్ట్ థింగ్, మనం ఒకవేళ పాకిస్తాన్తో మ్యాచ్ ఆడాల్సి వస్తే శ్రీలంక వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీలంకలో పిచ్చెస్ పెద్ద పిచ్చెస్ అవి, స్పిన్కి మనకంటే స్పిన్ అక్కడ ఫాస్ట్గా టర్న్ అవ్వే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఆ టైప్ ఆఫ్ పిచ్చెస్లో డెఫినెట్గా పాకిస్తాన్కి కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్ స్పిన్నర్స్ని టెస్ట్ చేయలేదు, వాళ్ళ దగ్గర స్పిన్నర్స్ డెప్త్ కూడా ఎక్కువ ఉంది. సో అదొక పాయింట్ మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. ఆల్దో గ్రూప్ స్టేజెస్లో మనం ఈజీగా సూపర్ ఎయిట్స్కి వెళ్తాం. సూపర్ ఎయిట్స్లో మనం శ్రీలంక వెళ్ళాల్సిన అవసరం రాదు, ఎందుకంటే మనకి పాకిస్తాన్ వేరే దాంట్లో ఉంది పూల్లో, మనం ఒక వేరే పూల్లో ఉన్నాం. సో సూపర్ ఎయిట్స్లో మనకు ఇద్దరికి ఆపోజిట్ పడే అవకాశం లేదు. సూపర్ ఎయిట్స్లో సీడింగ్ ఎలా ఇచ్చారంటే టాప్ 8 ర్యాంక్డ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కనుక క్వాలిఫై అయితే టాప్ 8 టీమ్స్ డైరెక్ట్గా క్వాలిఫై అయితే సూపర్ ఎయిట్స్కి ఇండియా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఈ 4 టీమ్స్ ఒకే గ్రూప్లో పడే అవకాశం ఉంది, ఏమీ అద్భుతాలు జరగకపోతే. సో ఈ 4 టీమ్స్లో సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియాతో మనం ఫేస్ చేయాలి ఉంటుంది. సో ఆ టైంలో ఒకవేళ ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే మనకు తెలుసు ఆస్ట్రేలియా బిగ్ టైం ప్లేయర్స్ వాళ్ళు. సో ఇప్పుడు ప్రస్తుతానికి పాకిస్తాన్ మీద సిరీస్ ఓడిపోయినా, ఫామ్ లేకపోయినా, క్రూషల్ మ్యాచెస్లో ఎప్పుడైనా చెలరేగా ఆడగలరు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఇండియా లాగే ఈక్వల్లీ స్ట్రాంగ్ వాళ్ళు. కొంతమంది ప్లేయర్స్కి అయితే అందులో మన ఇండియా వాళ్ళకంటే వాళ్ళకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది మన పిచ్చిల మీద ఆడిన అనుభవం, లైక్ మ్యాక్స్వెల్ కానీ ఇలాంటి వాళ్ళకి. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాలో కూడా లాస్ట్ టైం వాళ్ళు కూడా ఫైనల్స్కి వచ్చారు, టీం కూడా గట్టిదే, కానీ బోత్ టీమ్స్లో కొంచెం స్పిన్ డిపార్ట్మెంట్లో, బౌలింగ్ డిపార్ట్మెంట్లో మనకంటే వీక్. సో మనం సూపర్ ఎయిట్స్ కూడా దాటే అవకాశం 99% ఉంది. సెమీఫైనల్స్ అండ్ ఫైనల్స్. సెమీఫైనల్స్లో ఒకవేళ ఈ పాకిస్తాన్ టీం ప్రస్తుతానికి ఆ మ్యాటర్ ఏమవుతుందో మనకు తెలీదు, వాళ్ళు అసలు మనతో మ్యాచ్ ఆడమంటున్నారు లేదా, అసలు ఒకవేళ గ్రూప్ స్టేజ్లో ఆడరా, నెక్స్ట్ నాకౌట్స్లో కూడా ఆడరా అనేది మనకు తెలియాల్సి ఉంది. సో ఎక్కడైనా ఒకవేళ మ్యాచ్ శ్రీలంకలో మనం ఆడాల్సి వస్తే డెఫినెట్గా ఆ స్పిన్నింగ్ ట్రాక్ మీద స్లైట్లీ ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది. కానీ మన ఎంతైతే ఒకవేళ డిఫికల్టీ ఫేస్ చేయాల్సి వస్తుందో మనం కూడా అవతల వాళ్ళనే, ఒకవేళ మనం లో స్కోర్ చేసినా అవతల వాళ్ళ మనకంటే తక్కువ స్కోర్కి ఆల్అవుట్ చేయగలిగే సత్తా కూడా మన బౌలర్స్లో ఉంది. కాబట్టి మ్యాక్సిమం మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు.
అయితే T20లో ఆ రోజు అద్భుతంగా ఆడితే, ఎందుకంటే షార్టర్ ఫార్మాట్లో ఏదైనా జరగవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇండియా డెఫినెట్గా చాలా వరకు ఛాన్స్ ఉంది ఈ వరల్డ్ కప్ గెలవడానికి. హోప్ ఫర్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ టీమ్ ఇండియా, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.